తెలంగాణ సచివాలయంలో కొందరు అధికారులు ఉద్యోగులు కుర్చీ వేడనంటున్నారు. బదిలీ అంటే బాబోయ్ వద్దంటున్నారు. ఏళ్లకేళ్లుగా అదే శాఖలో అదే సీటులో ఉంటూ చక్రం తిప్పుతున్నారు. అలాంటి అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారా? వారెందుకు ఆ సీటును వదలను అంటున్నారు? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ విషయంలో తోటి సచివాలయ ఉద్యోగులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణ సచివాలయంలో మొత్తం 1500కు పైగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 400 మందికి పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తంగా అన్ని శాఖల్లో 2000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 80% మంది ఉద్యోగులు మాత్రం బదిలీ అవుతూ వస్తున్నారు. మిగతా 20% మంది ఉద్యోగులు మాత్రం అదే స్థానంలో ఏళ్లకు ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఫైళ్లు కదలాలన్నా పనులు కావాలన్నా వీళ్లే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గత ఏడాది సెక్రటరియట్లో జరిగిన బదిలీల ప్రక్రియలో అన్ని శాఖల్లో వివిధ హోదాల్లోని అధికారులు ఉద్యోగులను బదిలీ చేశారు. కొన్ని శాఖల్లో 150 మంది ఉద్యోగులు మాత్రం తిష్టవేసి కూర్చున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 4 ఏళ్లుగా తమ కుర్చీని కదలనివ్వడం లేదని సెక్రటరియట్లో వినిపిస్తున్న టాక్. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు లాంటి హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. 3 ఏళ్ల పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సిందే అని సచివాలయంలోని ఓ వర్గం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫర్లపై నిషేధం ఎత్తివేసి ఉద్యోగుల బదిలీలకు మరో అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు బదిలీల కోసం రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. కొద్దిమంది మాత్రం అదే ప్లేసును మళ్లీ కోరుకుంటున్నారని సచివాలయంలో ఇన్సైడ్ టాక్. 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సిందే అని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని సచివాలయంలో ఇప్పుడు బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. సచివాలయంలో ఏ 2 ఉద్యోగులు కలిసినా బదిలీలపైనే చర్చించుకుంటున్నారట. నెలాఖరులో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందో క్లారిటీ రానుంది.